తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు. అతను 2014 నుంచి 19 వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే. తర్వాత ఆయన్ని ప్రజలు ఓడించారు. అంతకుముందు 28,000 మెజార్టీతో ఆయన గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. అటువంటి అతను ఒక పక్కా బ్లాక్మెయిల్, ల్యాండ్ గ్రాబ్, స్వతంత్ర సమర యోధుల ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ, చరిత్ర బోండా ఉమామహేశ్వరరావుకు ఉంది. అట్లాగే ఒక రౌడీ గూండా. ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని, గడపని, అట్లాగే సందుని, గొంతుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. భారీ మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నాడో, ఈ ల్యాండ్ గ్రాబర్ ఏదైతే ఉన్నాడో, ఈ ఎక్స్ట్రాక్షనిస్టు, కిడ్నాపరు, ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. అటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు ఆదరించడం, మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీ దగ్గర చూస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ చూపిస్తాడు? తెలంగాణలో చూపిస్తాడా, ఆంధ్రలో చూపిస్తాడా? ఎక్కడ చూపిస్తాడు? ఆయన ఉండేది తెలంగాణలో. అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూసాను ఆయన స్పీచ్. నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకోను. అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా, పొడుస్తా, ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల నుంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల నుంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కౌరులు చెప్తావు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తావు, మళ్ళీ జగన్ గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల నుంచి ఒక పాపం అట్లీస్ట్ ఒక చోట గెలిచాడు చిరంజీవి గారు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు? ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నాడు. చుక్కలు ఎవరో చూపిస్తాడు? ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలో. జన సైనికులకి పాపం 24 సీట్లు అమ్మేసుకున్నాడు. 24 సీట్లకి వాళ్ళ అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టాడు. ఇంకా అంతకుముందున్న అన్న మాటలన్నీ కూడా మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో, మోడీ గారిని ఏమన్నాడు. ఇవాళ మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ వాళ్ళ చుక్కలు చూపిస్తాం. నేను సినిమా డైలాగ్ కాదు, ఇవన్నీ రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో. కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం, మండల బుద్ధప్రసాద్ గారు. ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది. ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు, కృష్ణప్రసాద్కి 100 రూపాయలు అని చెప్పి.